సిరోల్ మండలం తాళ్ల సంకీస గ్రామంలో పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశం మరియు ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ డోర్నకల్ శాసనసభ్యులు డాక్టర్ రామచంద్ర నాయక్. ఆ తర్వాత సీకొత్తూరు అలాగే తాళ్ల సంకీస గ్రామానికి బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ సర్పంచులు, గ్రామ ప్రజలు భారీ ఎత్తున కాంగ్రెస్ పార్టీలోకి డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్ర నాయక్ సమక్షంలో జాయిన్ అయ్యారు. దానికి ఏ విధంగా ముందుకెళ్తే ప్రజలకు సమస్యలు ఇబ్బందులు కలగకుండా ఉంటుందనే ఆలోచనలో ప్రభుత్వం కసరత్తు చేస్తూ ఉంది. తప్పకుండా ప్రజలు పేద పడుగు బలైన వర్గాల పక్షాన నిలబడేది కాంగ్రెస్ పార్టీ. ఇక బీజేపీ పార్టీ ఈఆర్ఎస్ ఒక దళితుడైతే ఆయన పరమ దళితుడు. పేదోళ్ళ మీద జిఎస్టీలు వేసి ప్రతి వస్తువు మీద జిఎస్టీ వేసి మన దగ్గర డబ్బులు వసూలు చేసి ఆదానికి అంబానికి వాళ్ళకి కట్టబెడుతుంటాడు. 26 లక్షల కోట్లు ఈయన 7 లక్షల కోట్లు అప్పు చేస్తే ఆయన 26 లక్షల కోట్లు పెద్ద పెద్ద బడాబాబులకు రుణాలు మాఫీ చేస్తాడు. ఆయన తినే తిండి సంవత్సరానికి 200 కోట్లు మోడీ తినే తిండికి. ఇక ఆయన తిరిగే తిరుగుడికి సంవత్సరానికి 3,000 కోట్లు. 3,000 కోట్లు అంటే దాదాపు ఒక 3,000 ఇండ్లు కట్టుకోవచ్చు. 3,000 కోట్లకు రాష్ట్రం మొత్తం ఇల్లు కట్టొచ్చాము. ఆయన తినే తిండికి మన నియోజకవర్గంతో ఇల్లు కట్టుకోవచ్చు. కాబట్టి అన్నలారా, రాముని పేరుతోని